అమృత అయితే వాళ్ళ నాన్న ఫోటోను పట్టుకొని ఇలా ఏడుస్తూ ఉంటుంది. నా అంజలికి ఏమీ కాకూడదు, నా అంజలి అలాగే బంటికి ఏమీ కాకూడదని నేను అనుకుంటున్నా. అయినా మా నాన్న ఆస్తి గురించి అని చెప్పి అవన్నీ మాట్లాడుతూ ఉంటుంది. మా నాన్న ఆస్తి నా అంజలికే దక్కుతుంది. ఆ ఆస్తి కోట్లల్లో విలువైనది కాదు, అంతకు మించి విలువైనది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావేరి అయితే, వదినా ఇదంతా నిజమేనా? అయితే అంత ఆస్తిని ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారో ఏంటో అని చెప్పి కావేరి అంటుంది. అప్పట్లో మా నాన్న పేరు జయచంద్ర, కానీ ఇప్పుడు వేరే ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పేరుని మార్చేసి వేరే రకంగా ఉంటున్నారు. ఆ ఆస్తి మొత్తం వారసురాలు నా కూతురు మాత్రమే అని చెప్పి అమృత అయితే అంజలి కోసం ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో ఎవరు చూసుకుంటున్నారో ఎవరికి తెలుసు అని చెప్పి కావేరి అంటుంది. లేదు, ఆ ఆస్తికి వారసురాలు అయితే మాత్రం నా కూతురు అంజలినే అని చెప్పి అమృత అంటుంది. ఆ మాటలకు అరుణ్ కూడా అవును, ఈ విషయం నాకు కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.